హలో ఎవ్రీవన్, నేను మీ పుష్ప. ఈరోజు మన పుష్ప కిచెన్లో స్పెషల్ టమాటో పికిల్. బాగా రెడ్గా ఉన్న టమాటాస్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చింతపండు అండ్ తగినంత ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోండి. సో టొమాటోస్ బాయిల్ అయ్యేలోపు మరో పెనం తీసుకొని కొద్దిగా హీట్ అవ్వగానే ఆవాలు, కొన్ని మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో టొమాటోస్ బాగా మగ్గాక దాంట్లో తగినంత కారం కూడా వేసి బాగా కలపండి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా దానిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే నేను చెప్పలేనండి. ఎందుకంటే చేసిన ప్రతిసారి మంత్ లోనే అయిపోతుంది. అది ఎంత క్వాంటిటీ చేసినా మా ఇంట్లో అంత ఇష్టంగా తింటామండి. అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే మరో ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే పొట్టు వలిచిన వెల్లుల్లిపాయ తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ లో వేసి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు కర్రీస్ చేసే టైం లేనప్పుడు ఉప్మాలోకైనా, దోశలోకైనా అండ్ వైట్ రైస్ లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. అలాగే ఎల్లుల్లి ఫ్రై అవ్వగానే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది బాగా ఫ్రై అవ్వగానే మనం ఉడకబెట్టుకున్న టమాటాస్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టి చేసుకోండి. అండ్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సిమ్ లో పెట్టి చేసుకోవాలి. సో ఇలా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలపండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ టమాటా పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.